మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ క్యాలెండర్లో చివరి డేటు 30 మంచి సంఖ్య కాదా? ఎలా బేస్ చేసి చెప్పాలి? 30లో తెలివితేటలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు కొంత లోన్లీగా ఉండడాన్ని ఇష్టపడతారండి. డిస్టర్బ్ అవ్వరు. ఊరికే హడావిడిగా ఉండడం అదంతా ఇష్టం ఉండదు వీళ్ళకి. లోన్లీగా ఉండటం, ఏదైనా కనుక్కుందాం అనుకోవటం, ఉన్న తెలివితేటల్ని ఇంకా కొంచెం పెంచుకోవటం. అయితే ప్రపంచంలో రీసెర్చ్ చేసే వాళ్ళందరినీ కూడా ప్రపంచం చేతగాని వాళ్ళలాగే చూస్తుంది. నాకు తెలియదు అది ఎందుకో. పని పాట లేదు, ఎప్పుడు చూసినా ల్యాబ్లోనే కూర్చుంటారు. సోక్రటీస్ దగ్గర నుంచి ఇప్పుడు వ్యాక్సిన్ కనుక్కున్న ప్రతి వాళ్ళ దాకా ఇదే మాట అండి. ప్రపంచం అంటదండి, దాని పని అది కదా, మీరెందుకు బాధపడటం? బట్ 30లో రీసెర్చ్ ఉంటుందండి, 30లో మేధస్సు ఉంది. వాడుకుంటే చక్కటి నెంబర్ అది. కాకపోతే జనరల్గా ఒక నెంబర్ని చెడు అని ముద్ర వేసేటప్పుడు మనం ఎవరి తీసుకుంటాము అంటే, ఫారినర్స్ ఈ నెంబర్ని అది మంచిదా చెడుదా డిసైడ్ చేయలేకపోయారు. ఓకే, వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు డిసైడ్ చేయలేకపోయారు. బట్ 30 ఏమిటి అంటే అండి, కేర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని అంటాం మనం. 30 కేర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఒక్కోసారి 30 శక్తివంతమైన పేరెంట్స్ని పొందుతుంది. ఒక్కొక్కసారి 30 డిసైడ్ చేసుకోలేనంత ఎఫెక్షన్ దొరికేస్తుంది దానికి. దేంట్లోనూ తగ్గదండి. కాకపోతే ఏదో ఒకటి కనుక్కోవాలి, ఏదో ఒక మంచి చేయాలి. మిగిలిన వాళ్ళకి ఏం మంచి జరుగుతుంది? మనం కష్టపడితే కష్టపడ్డాము, మనకి పర్సనల్ లైఫ్ లేకపోతే ఏంటి, ఒక ఇన్వెన్షన్ అయితే మనం చేయగలుగుతున్నాం కదా అని అనుకునే నెంబరు 30. సో 30లో తెలివితేటలకి లోటే లేదండి. 30లో కొంచెం మొండితనం ఉంటుంది, అజమాయిషి ఎక్కువ ఉంటుందండి. డిమాండ్ చేయగలరు, దాన్ని ఒక సిచ్యుయేషన్ని వాళ్ళు తమ హోల్డ్లోకి తీసుకుని ఇది ఇలా చేయగలరు మీరు అని చెప్పగలిగిన కెపాసిటీ 30లో ఉంటుంది. 30లో పుట్టిన అమ్మాయిలు అందగత్తెలు, 30లో పుట్టిన అబ్బాయిలు మేధావులు. వెరసి 30లో పుట్టడం అనేది ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పుడతారు అనేది నా అంచనా. మామూలుగా ఉండదండి వాళ్ళ నాలెడ్జ్. కానీ టిపికల్ నాలెడ్జ్ అది, అంటే సైన్స్ని బేస్ చేసుకుని వెరీ టిపికల్ నాలెడ్జ్. టెంప్టేషన్స్ ఉండవు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఏదో ఒక దానిలో వేలు కాలు పెట్టేస్తుంది. ఐదర్ పెయింటింగ్, ఆ డ్రాయింగ్, మ్యూజిక్, డ్యాన్స్, ఇంకా ఏమీ లేకపోతే కవిత్వం రాయటం. రైటింగ్ ఎలా అందంగా రాయాలి, అందరూ కుడి చేత్తో రాస్తారు కదా, మనం లెఫ్ట్ హ్యాండ్తో ఎందుకు ట్రై చేయకూడదు? ఇలా డిఫరెంట్గా ఆలోచించి ఓ డిఫరెంట్ లెవెల్లో 30 వెళ్ళిపోతుంది. అది 30లో ఉన్నటువంటి శక్తి. నెలలో ఆఖరి నెంబరే కావచ్చు, కానీ చాలా పవర్ఫుల్ అండి. నెలలో ఆఖరి అయితే కావచ్చు, చాలా పవర్ఫుల్. కొన్ని ప్రత్యేకమైన శక్తులు 30కి ఉంటాయి అనేది న్యూమరాలజీ భావన. 3 పక్కన 0 ఉంటుంది. డెఫినెట్గా కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి. కానీ వీటన్నిటిలో కూడా నేను బల్లగుద్దినట్లు చెప్పగలను, 30లో ఇంటెలిజెన్స్ ఉంటుందండి. ఇంటెలిజెన్స్ ఉంటే కావాల్సిందే ఉంటుందండి. తెలివి లేనివాడు అన్ని సమకూర్చుకోవాలి, తెలివైన వాడు ఉన్న దాంట్లోకి వెళ్ళి కూర్చుంటాడు అనేది శాస్త్రం అంటుంది. సో వీళ్ళకి ఇంటెలిజెన్స్ కాబట్టి పెద్ద పెద్ద పోస్టులు వీళ్ళవే. బ్యూరోక్రాట్స్లో కూడా వీళ్ళే ఉంటారు. ఏం కావాలి అంటే కొండకి మేకు వేసి తాడు కట్టగలిగిన సమర్థులు. ప్రయత్నం చిన్నదే, వెళ్ళిపోదాం అనుకుంటారు. అది 30లో కెపాసిటీ అండి. సో పవర్ఫుల్ 30 అని చెప్పడానికి నాకు 2 ఉన్నాయండి. ఒకటి మనకి ఆగస్టు 30 అండి, ఒక స్పెసిఫిక్ ఎనర్జీ ఆగస్టు 30. మరొక 30 జూన్ 30. జూన్లో ఉన్న శక్తి అంతా 30లో ఉంటుందండి. జూన్ 30 కంటే కూడా ఆగస్టు 30 పవర్ఫుల్ అన్నమాట. సో ఇవి క్యాలెండర్స్లో డేట్స్ వచ్చినప్పుడు ఓకే, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 30 కదా, ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మేము ఫైండ్ అవుట్ చేసుకుని క్యారెక్టర్స్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.